శ్రీమాత్రే నమః. మా ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు. ఎప్పుడూ కూడాను ఈ మాస ఫలితాలు, తర్వాత సంవత్సర ఫలితాలు, ప్రత్యేక ఫలితాలు మాత్రమే కాకుండా కొన్ని నిత్య జీవితంలో మనం పాటించవలసింది, కాస్త తెలుసుకోవాల్సింది, నా పరిగణలో తెలిసింది, మా గురువులు మాకు నేర్పించింది, సద్గురువుల దగ్గర నుంచి సేకరించినటువంటి కొన్ని సమాచారాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియోస్ ద్వారా మేము స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి వీడియో కూడా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలతో కూడినటువంటి ఒక వీడియోగా ఉంటుంది. ఇది నిజంగా మీ నిత్య జీవితంలో ఇది చాలా అద్భుతాన్ని కల్పిస్తుంది. మీకు నేర్చుకోవడానికి, తెలుసుకోవచ్చు, చాలా విషయ జ్ఞానం కూడా పొందే అవకాశాలు చాలా ఉన్నాయి. మా ఛానల్ మిత్రులందరూ చూస్తున్నారు. మళ్ళీ రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ మిత్రులందరికీ ఇప్పుడు ఈరోజు వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాలో చాలా ఈజీగా షేరింగ్ ఉంది కదా. మీకు ఇది నిజంగా నచ్చింది అనుకోండి, జస్ట్ అలా క్లిక్ చేసి షేర్ చేసేసేయండి. ఆ పక్కన ఉన్న గంట గుర్తుని క్లిక్ చేసేస్తే మా సబ్జెక్ట్ అంతా కూడా మీకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు జ్యోతిష్యపరంగా కొన్ని చిన్నవి కిటుకులు తెలుసుకున్నాం. స్థిర చరాస్తుల్లో ఈ జ్యోతిష్య విశ్లేషణ ఎలా ఉంటుందని చూద్దాం. సాధారణంగా అడిగే ప్రశ్న, మా పూర్వీకుల ఆస్తులు మాకు కలిసి వస్తాయా? గురుగారు, మా జాతక ప్రకారం మాకు పూర్వీక ఆస్తులు వస్తాయా? మేము ఆస్తులు ఎక్కువ సంపాదించుకుంటామా? మాకు వచ్చినటువంటి ఆస్తులు మా సంతానం అంతా కూడా దాన్ని పొందుతారా? ఇది ప్రతి ఒక్కళ్ళు రోజు మాకు వచ్చే ప్రశ్నలు ఇవే. మేము సంపాదించిన ఆస్తులు మా వారసులు అనుభవించే అవకాశం ఉందా? ఇటువంటి ప్రశ్నలు దీనికి ఎలా అంటే, జాతకుడి యొక్క లగ్నం నుండి 5 లేదా 11వ స్థానంలో శుక్లపక్ష చంద్రుడు ఉన్నప్పుడు మీ పూర్వీకుల ఆస్తులు ఎటువంటి ఆటంకం లేకుండా వస్తాయి. వాటితో పాటు మీ ఆస్తులు కూడా ఎక్కువ విస్తరింపబడతాయి. మీరు సంపాదించిన ఆస్తులు కూడా మీ వారసులకు ఎటువంటి ఆటంకం లేకుండా ఇస్తారు. ఒక నియమం ఉంది. మీ లగ్నం నుండి 5వ స్థానంలో కానీ 11వ స్థానంలో కానీ శుక్లపక్ష చంద్రుడు ఉన్నప్పుడు ఆ చంద్రుని కేంద్ర స్థానములైన 1, 7, 10వ స్థానాల్లో శుభగ్రహాలైన గురువు, శుక్రుడు, బుధుడు, వీరిలో ఏ ఒక్క గ్రహమైనా సరిగా ఉండాలి. మీకుంటే తప్పకుండా వస్తుంది, సంపూర్ణంగా వర్తిస్తుంది. పూర్వీకులు సంపాదించిన ఆస్తులు ఏ ఆటంకం లేకుండా మీకు వస్తాయి. మీరు అనుభవించగలరు, మీ వారసులు అనుభవించగలరు. మీరు సంపాదించిన మీ పూర్వీక ఆస్తిని మీ వారసులకు ఖచ్చితంగా ఇవ్వడానికి అత్యధికంగా మీ యొక్క సొంత ఆస్తులు కూడా చేస్తారు. మాకు పూర్వీక ఆస్తులు లేదు. ఈ గ్రహాలు సంతోషంగా ఉంటే మీరు సొంతంగా కలిగింది కూడా మీకు ఉంటుంది. స్థిర చరాస్తులు 2 కొంటారు. ఎల్లప్పుడూ మీ చేతిలో లిక్విడ్ క్యాష్ ఉంటూ ఉంటుంది. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఏ లగ్న జాతకులైనా సరే 5వ స్థానంలో శుక్లపక్ష చంద్రుడు ఉన్నప్పుడు వారు అత్యధికంగా ధనాన్ని సంపాదిస్తారు, ధనవంతులు అవుతారు, సొంత ఇంటి కళ నెరవేరుతుంది. ఏ లగ్నానికైనా సరే 5, 11 స్థానాల్లో చంద్రుడు ఉన్నప్పుడు వాళ్ళు అదృష్టవంతులైనటువంటిది అని జ్యోతిష్ శాస్త్రం చెప్పబడుతుంది. దీనిలో 5వ స్థానం రాశిగా వచ్చినప్పుడు 100% ఫలితాలు పొందుతారు. 11వ స్థానం రాశిగా ఉన్నప్పుడు 90% ఫలితాలు వస్తాయి. ఈ యోగం ఉన్నప్పుడు మీ పూర్వీకుల ఆస్తులు లేదా మీరు సొంతంగా సంపాదించే ఆస్తులు తప్పకుండా సంక్రమిస్తాయి. స్థిర చరాస్తులు సంపాదిస్తారు. మీరు 10 మందికి ఆస్తులు ఇచ్చే స్థితికి ఎదుగుతారు. మీ వ్యాపారాలు కూడా ఇంత అటుడింత అయినట్టుగా ఎదుగుతుంది. అంటే మీకు ఒక మంచి గుణాలు ఉన్న వారసులు జన్మిస్తారు. ఈ యొక్క రాసులు కలిగితే ఆస్తులు ముందు వెనకనుకుందాం. మంచి పిల్లలు, గుణంతో కూడినటువంటి పిల్లలు జన్మిస్తారు. జాతకుడు స్వదేశంలో ఉన్న, విదేశంలో ఉన్న స్థిరచర ఆస్తులు ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. ఈ రాసులు ఇలా కరెక్ట్గా ఉంటే కష్టపడే తత్వం, తెలివితేటలు అద్భుతంగా ఉంటాయి. విజయోస్తు.